నామలో పిల్లలారా, మరి ముఖ్యంగా నేను మీ మధ్యలో ఉన్నానని గ్రహించండి. నేను ప్రభు అన్నట్టు నీకు అందరం స్తోత్రం తండ్రి. అవునైనా మా మధ్యలో మాకు అక్కువ తండ్రి, నీకు అందరం స్తోత్రం చేస్తున్నాను. అయ్యా నీ నామలు ఎక్కడ నేను ఆరాధిస్తున్న వారి మధ్యలో ఉండే దేవుడు తండ్రి. ఆ రీతిగా నా తండ్రి తన సములు వారి మధ్య ఉన్నందుకు నాయన నీకే మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వాడిన పాటల ద్వారా నా తండ్రి నామానికి మనం చెల్లిస్తున్నాను తండ్రి. ఆ రీతిగా నా ప్రభుత్వం ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభుత్వం సెలవిస్తున్నాను. మాకు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాను. రెండు చేతులు పైకి కూడా బాగుంటుంది. అలా నేను స్థితించిన గణపరిచిన తండ్రి వందనం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో పిల్లలారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క విచిత్రమైన నేను దాచిన దేవునికి మహిమ ఘనత స్తోత్రము కలుగునుగాక. సంగమా యేసయ్య ఘనమైన నామముకి ఆయన యొక్క ఘనమైన నామములో మనమందరం కూడా ఆయన చెప్పిన మాటలకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభుత్వం యేసయ్య ఘనమైన నామములో దేవాతి దేవుడిగా కృప కలిగిన తండ్రిగా నిన్ను నన్ను భద్రపరిచిన దేవునికి మహిమ కలిగిన గాక. యేసయ్య ఘనమైన నామములో నీకు శక్తినిచ్చి నడిపించడానికి పిలిచిన దేవునికి మహిమ కలిగిన గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప ఈ దినం నేను నిన్ను నిర్మించిన రీతిని నీకు బోధించబోతున్నాను. సంఘమాన్ని ప్రభుత్వం నిలిపిస్తున్నాను. దేవుని నామానికే మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. తండ్రి నీకు అందరం స్తోత్రం ప్రభావిగా మీ కనీసం నీ కృప కలిగిన కార్యంలో మధ్యలో చదివిస్తున్నావు ప్రభావ అనుకురాను అడుగుపరిచి మీరు మా మధ్య నాతో నీ దగ్గర అందరితో మీరు మాట్లాడి మాట్లాడాలి. మేము మాట్లాడే ప్రతి మాట గ్రహించుకోగలండి. సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపించండి. ఈ దిరాక్షిక బాగా పోషణి పాటుగా స్తోత్రం చేస్తున్నట్టు దిరహరిక బాగా పోషణ యేసయ్య ఘనమైన నామములో పోపుల దిరాక్షిక బాగా పోషణ ఆయన యొక్క ఉచితమైన ప్రపంచాన్ని బహు శ్రేష్టమైన మాటలు ఆలోచించటకు సిద్ధపడని ప్రభు సెలవుస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో సత్యం పోషణ గుడిదై పోషణ కనులు తెరవలేని రీతిలో పోషణ ఓ ప్రపంచమా నువ్వు మిగలపై కానీ ప్రభు అంటున్నాడు తండ్రి. నీ కొంత స్తోత్రం తండ్రి. అరీతిగా నా ప్రభు మా నేత్రాలకు నీ గుడ్డితనాన్ని తొలగిస్తున్నా ప్రభు. మీ సమయం మాకు అనుగ్రహించండి. మీరు తోడు నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. నామలో పిల్లవాడని మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో మనకు నేర్పించబోతున్న తండ్రికి మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. ఆమె క్రీస్తు యేసు ఘనమైన నామములో నిష్పక్షపాతంగా దేవుడు మన మధ్యన సంచరించే దేవుడు. వీరు వారిని భేదం లేకోకుండా నిష్పక్షపాతంగా సంచరించే దేవుడిగా ఆయన ఉన్నానని తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ది ఓ గ్లోరీ కవర్ ఆఫ్ ఓషన్ క్రీస్తు యొక్క ది ఓ గ్లోరీ కవర్ ఆఫ్ ఓషన్ కవర్ ఆఫ్ ఓషన్ చేతి పనిగా నీవు నిర్మించిన దేవుడు అంటూ ఉన్నాడు. దినన దిరక్సి కవర్ ఆఫ్ ఓషన్ ఓ ప్రియ సంగమా ది ఓ గ్లోరీ కవర్ ఆఫ్ ఓషన్
ప్రభు యేసు ఘనమైన నామములో నా చేతి పని అయినా నా ప్రియ బిడ్డలారని ప్రభు పిలుస్తున్నాడు మనందరినీ తండ్రితో సంతోషంగా ఒకసారి మనమందరం యేసయ్య ఘనమైన నామ స్తోత్రాలు చెప్దాం. ఘనమైన నామములో ఇంతవరకు నీవు క్రిస్మస్ ఆనందంలో మంచి పరిమాణాలు భుజించిన నీరిచ్చే ఆనందం నీకు గొప్ప భాగ్యం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ దేవుని పిల్లలారా గ్రహించవలసిన సంగతిని మన తండ్రి నేర్పిస్తూ ఉన్నాడు. అందరూ నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా చేతి పని అయినా సృష్టి నా చేతి పని అయినా ఓ బిడ్డలారని ప్రభు అంటున్నాడు. ఆయన చేతి పని అయినా మనము ఆయన కొరకు ఎరిసిగా జీవించాలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమ పోషణ అడుగడుగున మనల్ని పరీక్షించే దేవుడు, మనల్ని పరిశోధించే దేవుడు, నిత్యము మనల్ని కాపాడే దేవుడు, నిత్యము మనల్ని పోషించే దేవుడు, మనల్ని పాలించే దేవుడు మన యందు ఉండగా పోషణ ఆయన యొక్క ప్రేమతో ఆయన సందేశాన్ని మన వినాలని కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 139వ దావీదు కీర్తన. మొదటి నుంచి 7వ వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటా నేను లేచుటా నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీకు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును? దేవుడు నామానికి మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసు ప్రభువేనండి అంటాడు ప్రభు. అవునా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది మరొక సంఘము కాదు, పరిశుద్ధాత్ముడు లేనిది మరొక సంఘం కాదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా మనమందరం గ్రహించవలసిన సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన చేతి పని అయిన మన జీవితాన్ని ఆయన బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా ఆయన చేతి పని అయిన మనము ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మన ప్రభు దగ్గరకు చేరుకోవాలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనం అనుకోవచ్చు, ఎప్పుడు నేర్చుకున్నాం కదా ఈ దినాన్ని క్రిస్మస్ ఆనందం లేకుండా ఇదేంటి అని మనం అనుకోవచ్చు. తండ్రి యొక్క చిత్తము మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మొదటి రోజు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఘనమైన నామములో ఇదను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సృజించిన దేవుడుగా ఆయన చేతి పనిన బిడ్డలంగా మనల్ని ఆయన బలపరుస్తూ మాట్లాడుతున్న సంగతి ఏంటంటే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవాది దేవుడే మనల్ని పరీక్షించి తెలుసుకునే దేవుడుగా ఉన్నాడు. ఎందుకు ప్రియులారంటే నీవు నన్ను పరమందు ఆశ్రయుడైన దేవుడిగా నువ్వు గణపరచగలుగుతూ ఉన్నావా? పరమందు ఆశ్రయుడైన తండ్రిగా నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? పరమందు లోక రక్షకుడిగా నీ కొరకు ఉదయించిన దేవుడిగా నువ్వు చూడగలుగుతూ ఉన్నావు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? క్రీస్తు యేసు ఘనమైన నామములో పశువుల పాకలో సత్రములో ఆయన జన్మించాడని ఊరంతా నోరారా చాటుతూ ఉన్నారు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ సంగమ పోషణ నిన్ను సృజించిన దేవుడు అంటున్నాడు. పరమందు ఆశ్రయుడైన దేవుడు, పరమందు ఆశ్రయుడైన దేవుడు. ఓ మానవ పోషణ నీ ఎదుట దేవుడు మానవ స్వరూపంలో ఎందుకు జన్మించాడు అనగా నీ పాపభారం తొలగించడానికి అని చెప్పేసి ప్రభు మాట్లాడుకోండి. క్రీస్తు యేసు ఘనమైన నామములో పాపిగా పుట్టిన నీ జీవితాన్ని బలపరచడానికే ఈ దినాన ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంకా పశువుల పాపలో జన్మించిన యేసయ్యగా నువ్వు చూస్తూ నీ పాపాన్ని దాచుకొని జీవించే జీవితంగా నేను ఉంటుంది. కనుక ప్రభు అంటున్నాడు
యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట నేను వేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, అంతరిక్షం విశ్వం అంతా కూడా ప్రభుని ఏమని ఆరాధిస్తూ ఉందంటే ఆయనకే మహిమ ఘనత స్తోత్రం అని ఆరాధిస్తూ ఉంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో పిల్లలారా వార కోసం గొర్రెలు పోయి చూసి వచ్చారు, జ్ఞానులు పోయి చూసి వచ్చారంటూ ఇంకా నువ్వు ఎక్కడ ఉండకు అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ఆయన మహిమను గొర్రెలు వెళ్ళి చూసి వచ్చారు, జ్ఞానులు వెళ్ళి చూసి వచ్చారు అంట. నువ్వు ఇక్కడే ఉండకు అంటున్నాడు ప్రభు. ఎందుకు అనగా ప్రియ దేవుని సంగమ వార కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయన చేతి పని అయి ఉన్న మన జీవితాన్ని బలపరుస్తూ అని అంటూ ఉన్నాడు కదా. ఇది నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఇంకా రక్షణ జ్ఞానాన్ని ఎప్పుడు సంపాదించుకుంటావు అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత అనాది కాల సంకల్పంతో ఆయన అంటూ ఉన్నాడు, సృష్టికర్త చేతి పని అయిన మనిషి వార కోసం నేను నిన్ను ప్రేమించాను, అది జ్ఞాపకం ఉంచుతాను చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో వార కోసం ఓ మానవుడా నీ పాపం నా ఎదుట దాగదు అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇంతకీ ఎందుకు మీరు పశువుల పాటలు చేసుకుంటున్నారు ఇంకా అంటున్నాడు ప్రభు. ఏమన్నా సమాధానం ఇస్తారు? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు చేసుకుంటున్నారు ఇంకా అంటున్నాడు యేసయ్య. మనకు తెలియదా చేసామని యేసయ్య తప్పును ఒప్పుకోండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత మాత్మ్యంగా అయితే ఎప్పుడు పశువుల పాక చేయలేదు. దేవుని తెలుసు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు పశువుల పాక అది ఎటువంటి స్థితి ప్రియ సంఘం అంటున్నాడు ప్రభు. ఎటువంటి స్థితి? ఒక రోగకరమైన పరిస్థితి. యేసయ్య ఘనమైన నామములో వార కోసం ఎందుకు పశువుల పాకని ప్రేమించి తెచ్చుకుంటుంది ఇంటికి ఇంకా అంటున్నాడు ప్రభు. వార కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో నా చేతి పనులు అంటున్నాడు ప్రభు. వార కోసం ఓ సంగమా వార కోసం నువ్వు నా చేతి పని అయి ఉన్నావు అని ప్రభు అంటున్నాడు. నిన్ను బాగు చేయటానికి నిన్ను బలపరచడానికి నేను దిగి వచ్చింది కదా అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ రోత స్థలాన్ని మళ్ళా ఎందుకు తెచ్చుకుంటావు నీవు? ఆ రోత స్థలాన్ని ప్రభు అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో క్రీస్తు యేసు సంగముగా నువ్వు సిద్ధపడటానికి నువ్వు గుణపడాలి కానీ ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం బహు జాగ్రత్తగా ఇది నాకు దేవుని సందేశం వినాలి ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు పశువుల పాక మనం చేసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, ప్రభు అంటున్నాడు ఒక పిచ్చి పిల్లలారా అంటున్నాడు, ఆటకాయ పిల్లలారా అంటున్నాడు యేసయ్య. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంకా ఎందుకు ఆటలాడుకుంటారు, కాలం గతించిపోతుంది అంటున్నాడు. వార కోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నీకు నీవుగా ఎప్పుడు సమాధానం పొందుతావు, నీకు నీవుగా ఎప్పుడు క్షేమ స్థితిని కలిగి ఉంటావు అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నేను నిన్ను పరిశోధిస్తూ ఉన్నాను, నేను నిన్ను పరీక్షిస్తూ ఉన్నాను, నువ్వు ఎప్పుడు క్షేమాన్ని పొందుకుంటావు అని ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మనమందరం ఒకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని యేసయ్య. మనమందరం కూడా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని యేసయ్య. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత క్రీస్తు యేసు ఘనమైన నామములో పిల్లలారా చక్కగా అలంకరించుకుని వచ్చారంటున్నాడు ప్రభు. యేసు క్రీస్తు ఘనమైన నామములో అలంకృతమైన దేవాలయములో ఆయన నివాసం చేయని దేవుడై ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా, నేను మేమని భేదం లేదు. మనమందరం కూడా నూతన వస్త్రాలు, మనమందరం కూడా గోరలు కట్టుకునే ఉన్నాం. ఆయన ప్రభు చెప్పిన మాట జాగ్రత్త. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీరు అలంకరించిన ఆ అలంకృతమైన ఆలయంలో నేను నివాసం చేయను అంటున్నాడు. ఇప్పుడు యేసయ్య మన మధ్య నుంచి వెళ్ళిపోతుంది. మన దిక్కు ఎవరంటున్నారు? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయనే మన దిక్కుగా ఉదయించిన దేవుడు, ఆయనే మన దిక్కుగా ఉదయించిన దేవుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో
అందుకే పిల్లలారా వినండి అంటాడు. యేసయ్య ఘనమైన నామములో నేను పరీక్షిస్తూ ఉన్నాను, పరిశోధిస్తూ ఉన్న దేవుడిగా ఆయన ఉన్నాడని చెప్పేసి వాక్యం మనకు తెలియపరచబడుతుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీకు ఎన్ని సంవత్సరాలు కొట్టుకుంటున్నాడు ప్రభు? మనకి ఎన్నో సంవత్సరాలు వచ్చింది. యేసయ్య ఘనమైన నామములో 40, 42, 43, 45, 46, 47 ఇంకెంతైనా ఉండదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు పుట్టింది మొదలు నేను నీకు దిరాశిఖరం కోసం ఇప్పుడు ఒక లిస్ట్ ఇస్తాను, నన్ను ఒప్పుకుంటావా అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు పుట్టిన దినం నుంచి నేను ఒక లిస్ట్ ఇస్తాను, ఇప్పుడు నువ్వు నన్ను ఒప్పుకుంటావా అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ బిడ్డలారా, మనల్ని అతి జాగ్రత్తతో ప్రభు పెంచడానికి ఇది మనతో మాట్లాడుతున్నాను. యేసయ్య ఘనమైన నామములో ఈ గోగ్లోరిక కోసం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత లోకం పరవశిస్తుంది. దేనితో అంటే క్రిస్మస్ ఆనందంతో. అయితే యేసయ్య ఘనమైన నామములో పిల్లలారా నాతో పరవశించండి అని ప్రభు అంటున్నాడు. నీకు నేను భాగ్యం అంటున్నాడు. ఆయన దొరకటమే మనకు భాగ్యం. యేసయ్య ఘనమైన నామములో ఆయన లోక రక్షకుడు వచ్చాడు. వచ్చిన తర్వాత యేసయ్య ఘనమైన నామములో ఆయన పడిన పాటలు ఏంటో కూడా నీకు తెలుసా అంటున్నాడు. ప్రభు యేసు ప్రజల మధ్య కార్యములు చేస్తూ ఉన్నప్పుడు ఏమన్నారు? దయ్యం పట్టిన వాడు, దయ్యం కుమారుడు అని రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకున్నావు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ మానవ నీ జీవితాన్ని ఇక నేను భద్రం చేస్తూ మాట్లాడుతున్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తాను. యేసయ్య ఘనమైన నామములో మీతో కూడా నేను చెప్పే సంగతి ఏంటో మీరు గ్రహించండి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన సత్యవంతుడిగా మనందరికీ తెలియజేస్తున్నాడు. క్రిస్మస్ ఆనందం అని మనం అనుకుంటూ ఉన్నాం. ఈ ఆనందంతో పాటు మీ జీవితాన్ని నేను పెంచుతూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా చేతి పని అయినా పిల్లలు అంటున్నాడు. ఆయన చేతిలో మనం ఎట్లా ఉండాలంటే ఎదిగే వారంగా ఉండాలి. ఇంకా గ్లోరీ కవర్ కోసం పుట్టగొడుగులాగా మనం ఉండకూడదు అంటున్నాడు. ఏంటి పరిస్థితి తెలుసు? పుట్టగొడుగులు అంటే యేసయ్య ఘనమైన నామములో అదేం చేసింది? ఆ పుట్టుల నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ అక్కడే ఇచ్చుకుపోయింది అనమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో పుట్టగొడుగులాగా ఉండకండి పిల్లలారా అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో మీరు ఎదగవలసిన మార్గాన్ని నేను చూపించాను. అదేంటి అనగా తాడి చెట్టు అంతా తిన్నగా మీరు ఎదగాలి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎదగాలి మీరు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మీకు తెలుసా పిల్లలారా అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో మీరు ఎదగాలి. అందులో ప్రభు అంటున్నాడు, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే అన్నాడు. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు మన మధ్య సంచరిస్తూ అంటున్నాడు. నూతనంగా నేను మీకు బలం ఇస్తూ ఉన్నాను వినాలని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఇచ్చే బలం ఏంటో కూడా మనకు తెలియజేస్తుంది. నీవు నన్ను బట్టి ఆనందించాలి, నన్ను బట్టి సంతోషించాలి. నూతనమైన వస్త్రాలు ధరించుకుని సంతోషపడతాం అంటే సంతోషం వస్త్రాలు చూసుకొని సంతోషపడతామేమో కానీ మన హృదయంలో సంతోషం అనేది క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే సమయంలో ఒక నూతనమైన వస్తువులు ఏదో ధరించుకున్న వస్తువుని బట్టి నువ్వేం చేస్తావు అంటే సంతోషపడే వ్యక్తిగా ఉంటావు. ఆ తర్వాత నీ హృదయంలో మాత్రం ఆ ఆనందం అనేది ఉండదు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, రక్షకుడిగా వచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. అయితే ఆయన ఎవరికి రక్షకుడు, ఏ రీతిగా రక్షకుడు అయ్యాడు అని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఆయన ప్రజలకే ఆయన రక్షకుడు, ఆయన ప్రజలకే ఆయన రక్షకుడు అని. అవునా కాదు? అవును. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఆయన ప్రజలు ఏ రీతిగా జీవించాలో ప్రభు మనతో మాట్లాడుకున్నాడు. ఎందుకు అనగా ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా ఎవరి కొరకు వచ్చాడంటే తన ప్రజల కొరకు వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో తన ప్రజలైన పిల్లలంగా మనం జీవించడానికి ఈ దినాన్ని ప్రభు మన సహాయం చేస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఆయన ప్రజలుగా నువ్వు ఉండాలంటే, ఆయన ప్రజగా నీవు ఉండాలంటే నీ జీవితాన్ని
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే బలపరిచే దేవుడు. నీ బలహీనత నుంచి విడిపించి, నీ యొక్క అస్వస్థత నుంచి విడిపించి, నిన్ను స్వస్థపరిచి, నిన్ను గుణపరిచి, నిన్ను పెంచగలిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుతున్నావు. యేసయ్య ఘనమైన నామములో ఈ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు దాకా మనమేమనుకుంటాము చెప్పండి? మనమేమనుకుంటాం? మళ్ళీ డిసెంబర్ 25వ తారీఖు మళ్ళీ క్రిస్మస్ పలానా దినాన అని చెప్పేసి గుర్తు పెట్టుకునే వారిగా మనం ఉంటాం. అయితే యేసు అంటున్నాడు, క్రీస్తు యేసు ఘనమైన నామములో పిల్లలారా అతి జాగ్రత్తగా నా మాటలు వినండి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిత్యము కూడా నీ జీవితం అనేది ఆయనతో అంటుకట్టబడిన జీవితంగా ఉండాలి అంటున్నాడు. ఈ క్రిస్మస్ అయిపోతుంది, మళ్ళీ వచ్చే క్రిస్మస్ దాకా నువ్వు ప్రభు వైపు చూడలేని స్థితిలో మిగిలిపోకు అంటున్నాడు. ఎందుకు అనగా ఆయనతో నువ్వు ఉంటే నీకు ఆనందం, ఆయనతో నువ్వు ఉంటే నీకు మహదానందం అని చెప్పేసి ప్రభు సెలవుస్తుంది. కనుక ఒక క్రిస్మస్ దినానే కాదు మనకు ఆనందము, ఒక క్రిస్మస్ దినానే కాదు యేసయ్య వచ్చిన భాగ్యము అని ప్రభు అంటాడు. అనుదినము అనుక్షణము కూడా ఇది మనకు గొప్ప భాగ్యమే అంటున్నాడు ప్రభు. లోక రక్షకుడిగా ఉదయించిన దేవుడే అంటున్నాడు ఈ సమయంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేతాను నీ ఇంటికి ఒక స్టార్ తెచ్చిపెట్టుకుంటున్నావు ఎందుకు కొరకు ప్రియులారా అంటున్నాడు ప్రభు. మన ద్వారా మన స్టార్ పెట్టుకుంటే యేసయ్య రక్షకుడిగా వచ్చాడని లోకానికి తెలుస్తుందని పెట్టుకుంటున్నామా, లేకపోతే మనం యేసయ్య బిడ్డలని పెట్టుకుంటున్నామా? తొందరగా యేసయ్య మనకు చెప్తాడు. మీ నుండి ఏదైనా సమాధానం వస్తే యేసయ్య కూడా మనకు చెప్తాడు. లోకానికి తెలియటానికి వస్తుంది. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, లోకానికి తెలియటానికి నువ్వు స్టార్ని పెట్టి ఇంటి మీద లోకానికి తెలియజేయగలిగిన సువార్త ఏంటో ఒకసారి లేచి నిలబడి చెప్తావా ప్రియ బిడ్డ అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీ కొరకు ఉదయించాను అన్న దేవుడు అంటూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, ఇంటి పైన స్టార్ పెట్టి ఇంటిలో దీపం వెలగిన స్థితిలో జీవితాలు ఉన్నాయి, అందుకని నేను మాట్లాడుతున్నానని ప్రభు సెలవుస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నేను దీవించి కూర్చోమంటున్నాడు. ప్రియ బిడ్డ కోసం ఇంటి పైన స్టార్ ఉంచి ఇంటిలో దీపం వెలగిన రీతిగా ఉంది అంటున్నాడు. ఎందుకు? నా ఇంటి దీపం నీవే వెలిగించాడని చెప్పేసి మనం అంటాం. అయితే ప్రభు అంటున్నాడు, ఇంటి దీపం వెలగిన రీతిగా ఉన్నది అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన నిన్ను పరీక్షించి తెలుసుకునే దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయనే చెప్తున్నాడు ఇప్పుడు సత్యాన్ని మనకు. ఇంటి పైన స్టార్ పెట్టి ఇంటిలో దీపం వెలగని రీతిగా మన బ్రతుకులని అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ రీతిగా నువ్వు సువార్తను మోయగలవా అంటూ ఉన్నాడు ప్రభు. ఇంటి మీద స్టార్ పెట్టి మన సువార్తను మోయగలవా అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా మాటలు బాబు కఠినము ప్రియులారా అన్నాడు ప్రభు. ఎందుకు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే సెలవిచ్చిన రీతిగా ఆయన దేవాలయంలోకి వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే కొరడాలతో ఏం చేస్తాడు? కొరడాలతో అక్కడ అపరాధంగా పనిచేస్తున్న వారిని కొరడాలతో కొట్టినట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తాను. అవునా కాదు? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా మాట మిమ్మల్ని గద్దించే మాట అంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత పరలోకమందు ఆశ్రయుడైన దేవుడు దూత గణముల చేత నిత్యము పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఉన్నాడు. ఆ దేవుడు నీ మధ్య ఇంట్లో పశువుల పాపలను నీ ఇంటి పైన స్టార్ పెట్టించుకొని నీ ఇంటిలో బోరలు ఊదించుకొని నీ మధ్య సంచరించే దేవుడు కాదు అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో నీ మనసుని ఆయనకి ఇస్తే నీ మనసుని నేను వెలిగిస్తాను అంటున్నాడు. ఏ రీతిగా అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో సంగమా నీ మునుపటి స్థితి ఏంటి, నేటి స్థితి ఏంటి అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ఆత్మ చేత మనం రగిలించబడుతూ ఉన్నాం, ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం. ఎందుకు అనగా యేసయ్య
ఆ వెలుగుగా మనలో ఉదయించిన కారణాన మన జీవితాన్ని ఆయన బలపరుస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత సోదరి నామములో పరలోక తండ్రి అంటూ ఉన్నాడు. ఒకసారి వేసి నిలబడి జాగ్రత్త పైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత నేను నిన్ను అనేకులకు దీపంగా వెలిగించబోతున్నాను, నీకు ఇష్టమైన ప్రభు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఆ వెలుగుతోనే నువ్వు వెలగాలి అంటున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీటికి దీపాల తోరణం కడితే నువ్వు వెలగవుతులే బిడ్డ అంటున్నాడు ప్రభు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత అందరూ నేర్చుకోవాల్సిన పాఠమే నాకు మీకు అందరికి నేర్పిస్తున్నాడు ప్రభు. కనుక దీపాల తోరణం కడితే మనం వెలుగు. క్రీస్తు యేసు కొరకు మనం వెలిగించబడాలి. వెలిగించబడినప్పుడే మన వ్యక్తిగత జీవితం వెలిగించబడినప్పుడే అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. లోకానికి రక్షకుడు వచ్చాడు, నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు అని నీ ద్వారా సువార్త మరొకరికి వెళ్ళిద్ది అని ప్రభు అంటున్నాడు. దీనికి ఒప్పుకుంటే ఆమె పలుకుదామన్నాడు ప్రభు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రబలిక దీర కోసం నిలబడవేడు దీర కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఈ బిడ్డను బట్టి ప్రభు అంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఘనమైన నామములో ఒక పాట పాడి ఒక డాన్స్ చేయమంటే చేసేటట్టు ఉంది అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత మీ డాన్స్ ద్వారా లోకాన్ని తెస్తావా బిడ్డ అంటున్నాడు. లోకాన్ని మాయ లోకం ఇదేని ప్రభు అంటున్నాడు. డాన్స్ ద్వారా మాయ లోకం ఇదేని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో బ్రదర్ సాగర్ పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత పోషణ సర్లేసి నిలబడి దిరసికబారా పోషణ ప్రభు యేసు ఘనమైన నామములో ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నాడు, దిరంగీకబారా పోషణ ఆ బిడ్డ దీపాల స్వర్ణాలు కట్టి యేసయ్య ఉన్నాడు అని లోకాన్ని చూపించాలనుకుంటుంది. అదే సమయంలో ఒక పాట ద్వారా డాన్స్ చేసి యేసయ్య ఉన్నాడు అని లోకాన్ని చూపించాలని అనుకుంటూ ఉన్నారు బిడ్డలిద్దరు. అయితే నీవేమంటావు నా కుమారుడు అన్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నిత్యము నా ప్రేమకు పాత్రలుగా నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను ప్రియ సంఘం అని ప్రభు అంటున్నాను. ఆయన యొక్క ఉచితమైన కృప చేత ప్రవర్తన అన్నాడు. ఆ ప్రవర్తనను బట్టే సహోదరు ఇచ్చిన జవాబు. ప్రవర్తనను బట్టే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ఆ ప్రవర్తన ఆయన చూశాడు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుంటే నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనసును గ్రహించాను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. భక్తుడు మాట్లాడుతున్నాడు తండ్రి దగ్గర. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇదే రీతిగా ఇది నాన్న నీ ఇంటిని నేను చూస్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. నా కొరకు ఆకాశంలో ఉదయించిన నక్షత్రం లాగా నీవు వెలకటానికే నేను నిన్ను ఉపయోగించుకోబోతున్నాను. ఇష్టము అనుకుంటే ఆమె అనండి ప్రియులరాండి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు నిలబడిన సహోదరుని బట్టి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నా జ్యోతిలాగా వెలిగించబోతున్నాను ప్రియ సహోదరుడా. ఆ రీతిగా నువ్వు ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అంటున్నాడు తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ వాకిట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే ఈ గొప్ప కార్యాన్ని ఇక జరిగించబోతున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ఈ సత్యాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడంటే నీవు నా చేతి పని అంటున్నాడు. నీవు నా చేతి పని అని ప్రభు సెలవిస్తున్నాడు. నా చేతి పని అయ్యి మీరు నన్ను బొమ్మలుగా చేస్తారా అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో పశువుల పాకలోకి ఏం తీసి పెడుతున్నారు పిల్లలు అంటున్నాడు. ఎందుకు ఈ పిచ్చి బ్రతుకులు అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క కృప చేత నువ్వు ఒక 100 క్యాండిల్ బల్బు తెచ్చి స్టార్ పెట్టినా లేదు ఇంకంతకంటే ఎక్కువ బల్బు తెచ్చి నువ్వు ఆ స్టార్ పెట్టినా నీ జీవితాన్ని నేను రెట్టింపుగా వెలిగించగలను దేవుణ్ణి. నన్ను బట్టి నీవు వెలుగుతావా, క్యాండిల్ ద్వారా వెలుగుతావా అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. సమయం యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత మనందరిని శ్రేకండి ఇవ్వమని ఇంద్ర నిమిత్తం అంటున్నాడు. యేసయ్య కొరకు మనల్ని ఆయన వెలిగించబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో మరొకసారి మీకు ఇష్టమైతే ఒకరికొకరు శ్రేకండి చెప్పి సంతోషపడండి ప్రియులారా అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో
ఆయన మనల్ని వెలిగించే దేవుడుగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత పరలోకపు తండ్రి మనల్ని వెలిగిస్తున్నాడు. కనుక అదే రీతిగా సంగమా నువ్వు యొక్క వృద్ధి చెందుతూ ఉన్నావు. భయపడకు. మిమ్మల్ని నిలబెట్టింది యేసయ్య ఘనమైన నామములో మీ జీవితాన్ని వృద్ధి చేయడానికి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మళ్ళీ అంటున్నట్టు ఒక చెట్టును తెచ్చి చెట్టు నిండా బోర్లు కట్టి యేసయ్య ఉన్నాడు. అదే సమయంలో చెట్టుకు ఒక బొమ్మను కట్టి ఉయ్యాలు ఊపుతూ ఉన్నారు. యేసయ్య ఉన్నాడని. ఎందుకు ఈ పిచ్చి బ్రతుకులు అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా పిల్లలారా మీరు నాలో నిలవండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా ఆయన ఏమై ఉన్నాడంటే ద్రాక్ష వలె ఉన్నాడు. ఆయనలో నిలిచినప్పుడే మనం ఎదిగే వారిగా ఉంటాం. ఆయనలో అంటుకట్టబడినప్పుడే మనం ఎదిగే వారిగా ఉంటాం. నీ ఇంటి దగ్గర ఒక పచ్చని చెట్టుని పెట్టి యేసయ్య ఘనమైన నామాన్ని ఘనపరుస్తున్నావు అనే గుడ్డి భక్తితో ఇక నీ ఉండకని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నెమ్మది పొంది కూర్చొని పిల్లలు అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత లేచి నిలబడి అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఈ బిడ్డ ఇద్దరు కబారా కోసం ఒక పాట పాడి యేసయ్య ఘనమైన నామాన్ని ఘనపరచాలి క్రిస్మస్ పాట అనుకుంటున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రిస్మస్ పాట పాడి యేసయ్య నామాన్ని ఘనపరచడం మంచిదే. అయితే ప్రభు అంటున్నాడు నీవు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ రక్షణ నీకు వచ్చిందా అని ప్రభు అంటున్నాడు. ఆ రక్షణ వచ్చిందా అంటే రాలేదని చెప్పి యేసయ్య ఘనమైన నామములో రక్షణ రావాలి. ఎవరికి అనగా మీ ఇంటి వద్ద ఏ బిడ్డ ఉన్నా ఆ బిడ్డకు రక్షణ రావాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. నా బిడ్డకు ఇంకా 8 సంవత్సరాలే, నా బిడ్డకు ఇంకా 7 సంవత్సరాలే అని నువ్వు అనుకోమంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నీ బిడ్డకు 1 సంవత్సరం దాటిన రక్షణ కావాలి అని అడుగు. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుడి పిల్లలుగా మనమందరం కూడా క్షేమ స్థితిని కలిగి ఉండటానికి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు నిశ్చయముగా దేవుని యొక్క నామంలో ఈ ఓట్లోని కాపాడ కోసం అడుగున ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే పరిశోధించే దేవుడుగా ఉన్నాడు, పరీక్షించే దేవుడుగా ఉన్నాడు. నిత్యము నువ్వు నూతనంగా దేవుళ్ళు ఎదగాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామంలో ఇప్పుడు ఆయన పుట్టి దాదాపు 8 సంవత్సరాలు లోకం అంటున్నాడు ప్రభు. యేసయ్య పుట్టిన దాన్ని బట్టి క్రీస్తు శకం అన్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు క్రీస్తు శకం 2018 సంవత్సరాలకు మనకు వచ్చాం అని మన లెక్క. అయితే యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి. అయితే ఆ దేవుని ఘనమైన నామాన్ని నువ్వు ఘనపరిచే విధానాన్ని నేను నీకు నేర్పిస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో ఆయన మహిమ కలిగిన దేవుడు, మహిమా సింహాసనం మీద ఆశ్రయుడైన దేవుడు. ప్రియ దేవుని సంగమ క్రీస్తు యేసు ఘనమైన నామములో మన గోడలకు యేసు క్రీస్తు ఘనమైన నామములో మన గోడలకు యేసయ్య ఫోటోలు మనం అతికించుకొని దాని చుట్టూ ఓ నక్షత్రాలాగాను దాని చుట్టూ ఏ లైటింగ్ మనం పెట్టుకుంటే యేసయ్య ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు నీవు ఆ గోడ లాంటిదని అంటున్నాడు. నీవు ఎందుకు అనగా దాన్ని చేసిన వాడు దాని వంటి వాడే అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో పిచ్చి లోకమా పిచ్చి పిల్లలని అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు నా వెంట సాగిపోయే జీవితాన్ని నేను నీకు నేర్పిస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో ఉదయించిన ఈ నక్షత్రం లాగా నేను నిన్ను ఉపయోగించుకోబోతున్నాను, ధైర్యం తెచ్చుకోనని బట్టి ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో 2వ వచనం నేను కూర్చొనుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నేను కూర్చోవటం నేను లేవటం నా తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సును గ్రహించున్నామని చెప్పేసి భక్తులు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనందరికీ తెలిసిన మాటలు, మనందరూ నేర్చుకోవాల్సిన మాటలు. నా హృదయాన్ని కూడా నేను నడవటం మొదలు పెట్టక ముందు, నేను కూర్చోవటం మొదలు పెట్టక ముందే ఆయన నా మనసు సరిగా, నాకు తలంపు పుట్టక ముందే ఆయన నా మనసు సరిగా ఉన్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు మనందరి నిమిత్తం ప్రభు అంటున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో నా చేతి పని అయిన ఓ సంగమా నేను నిన్ను శిల్పిగా ఇక నా సొంత ఏమంటారు అభిప్రాయంతో నేను చెప్పుకుంటున్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. నీవు ఇష్టపడితే యేసయ్య నామానికి ఒకసారి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన
మనల్ని చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే నీకు నన్ను చెక్కకు అంటున్నాడు ప్రభు. ఒప్పుకుంటారా? నీవిక నన్ను చెక్కకు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో చెప్పితే తప్పేంటి అని అనొచ్చుకోండి. యేసయ్య ఘనమైన నామములో నేను నువ్వు చెప్పుతూ ఉన్నాను అంటున్నాడు. ఆయన చేతిలో నువ్వు ఉండటమే నీకు మేలు. ఆయన చేతిలో నువ్వు ఉండటమే నీకు మేలు. యేసు క్రీస్తు ఘనమైన నామములో లోక సాంప్రదాయాలు నువ్వు వదిలిపెట్టు సంగమా అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో లోకమంతా తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ఈ వారం దినంలో లేకపోతే ఇంక ముందు నుంచి ఏసయ్య పుట్టాడు అని చెప్పేసి ఊరేగింపులతో ఊరేగుతున్నారు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో మోగపోయిందా లోకము ఎంతవరకు అంటున్నాడు ప్రభు. వారి కన్నులుండి వారు నన్ను చూడట్లేదు అంటున్నాడు. పరిశుద్ధ కన్నులు రాసి పెట్టాడు ప్రభు. ఎందుకు అనగా యేసయ్య నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ఘనమైన నామములో మరి పండుగ చేసుకోవడం తప్ప అని యేసుక్రీస్తు ఘనమైన నామములో మన సందేహాలు ఉండదు. అయితే ప్రభు అంటున్నాడు ఈ సమయంలో నీతో ప్రభువుతో నీవు ఉంటే అనుదినము నీకు పండుగ అంటున్నాడు. అనుదినము నీకు క్షేమం అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఆయన కార్యం ఏంటో బహు జాగ్రత్తగా గ్రహించుకోవాలని చెప్పేసి ప్రభు సెలవిస్తాను. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మన యొక్క నడక మన పడక ఆయన పరిశీలించినట్టు మన చర్యలన్నింటినీ బాగుగా ఆయన తెలుసుకొని ఉన్నాడు. ఇప్పుడు ప్రభు చిత్తానుసారంగా క్రిస్మస్ పండుగ వస్తుందని ఊర్లో యేసయ్య ఘనమైన నామములో అందరికి బుద్ధి చెప్పేదేవాడు. మొదటి నాకు చెప్తున్నాడు, నీకు చెప్తున్నాడు. కంగారు మరి యేసయ్య ఘనమైన నామములో ఊర్లో ఏం చేస్తారంటే అదేంటి మట్టి పేడతో ఇళ్ళు అడుగుతారు అంటున్నాడు యేసయ్య. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ గబ్బు మనుషులారా అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ఎప్పుడు మీరు ఇంకా బ్రతికేది అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అందుకే నేను మిమ్మల్ని పిలిచింది సున్నము కొట్టిన సమాధులరా అని పిలిచింది. అందుకే అంటున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో లీక వరం పోషణు యేసు క్రీస్తు ఉన్నతుడిగా మహోన్నతుడిగా నీ మనసునందు ఉంచు, అదే నీ భాగ్యం అంటున్నాడు. ఉన్నతుడిగా మహోన్నతుడిగా ఆయన నీ మనసులో పెట్టుకో, అట్లనే నువ్వు బ్రతుకుతావు అని చెప్పేసి ప్రభు శ్రమిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో దాన్ని అట్లా చేసిన తర్వాత దానికి ఏం చేస్తారని సున్నం కొడతారు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు సున్నం కొట్టి ఇంటి నుండి ఏం చేస్తూ ఉంటారంటే పిచ్చి పాపలో ఉంటారు అంటున్నాడు ప్రభు. ఆయన చూస్తున్నాడు మన పడక, మన చర్య, మన క్రియలన్నింటిని కూడా ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నా మహిమ పరిచర్యగా నేను మిమ్మల్ని ఊరేగించబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాను. ఆయన యొక్క కృప చేత నీవు ఊరేగాలి. ఎందుకు అనగా ఆయన యొక్క చిత్తం అది అని ప్రభు అంటున్నాడు. నీవు జయించిన బిడ్డలు అని ఊరేగించే దేవుడు అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ జయించిన లిస్టులోనే నువ్వు ఉండు అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నా ప్రియ పిల్లలన్నా ఇంకా మీరు ఆ అలవాట్లు మానుకోండి అంటున్నాడు. లోకానికి చెప్పాడా, మనకు చెప్పాడా? పితృ పారంపర్య ఆచారాలు మానండి అని చెప్పేసి ఎవరో చెప్పాడంటే ఆయన పిల్లలకే ఆయన చెబుతూ వచ్చాడనమాట. మనం ఇంకా అదే ఆచారాలతో మనం ఉండవద్దని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో పంటకు వచ్చింది నీ ఇంటి నలుగురు తీసుకొస్తారు విందు చేయడానికి. విందు చేసి సరదాగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో వారి చెవికి ఏమన్నా బోధించావా ఓ ప్రియ బిడ్డ అంటున్నాడు. ఏమన్నా బోధించావా? నీటిని స్నేహితులు పిలుస్తున్నాను, ముఖ్య స్నేహితులు పిలుచుకోమన్నా వారికి ఏమన్నా బోధించావా అంటున్నాడు ప్రభు. వారు అలాంటి వాళ్ళకి తెలుసు క్రిస్మస్, లేకపోతే వాళ్ళకి తెలియదు వాడు క్రిస్మస్ ఏమని ఒక మాట చెప్తాం, లేదంటే అంతకంటే విందు బాగుంది అని చెప్పేసి భుజించి వెళ్ళిపోయే వారిగా ఉంటారు. జాగ్రత్తగా పిల్లలు మీరు నా చేతి పని అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ దినాన్ని మనము విందుని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రభు అంటున్నాడు నీవు నా పేరిట కార్యాన్ని జరిగించి నా పేరిట నువ్వు వద్దులాలి అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. వద్దులపోకుండా నీకు వచ్చే ఆటంకాలను బట్టి నా చేతి పని నీవని ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నా నడక నా పడక నీవు పరిశీలించున్నావు, నా చర్యలని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రతి ఇంట కూడా జరుగుతున్న పండుగ ఏంటో ఆయన చూసి మనతో మాట్లాడుతున్నాడు. ఇదన యేసయ్య ఘనమైన నామములో నా ఇంటికి వస్తే నూతన వస్త్రాలతో మేము, నీ ఇంటికి వస్తే పిండి వంటకాలతో నువ్వు ఉన్నావు, మరొక ఇంటికి వెళ్తే దీపాలతో వాళ్ళు ఈ రీతిగా ఉన్నారు. యేసయ్య చూసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క ఉచితమైన కృప చేత వీధులకు సువార్తను ప్రకటించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని పిల్లలరా, నీ మధ్య దీరా ఓగులు కోసం నీ తోటి వారే నీ మధ్య ఉన్నారు. మేధలు ఎరేనాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా, మేధలు ఎరేనాడు ప్రభు. నా మాటలను బట్టి నేను తెలివి వచ్చేది ఎప్పుడు అన్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నీవు ఎవరికి సువార్త ప్రకటించాలి, ఎవరిని నువ్వు పిలవాలి, ఎవరిని పోషించాలి అంటే బీదలను పోషించడానికి నీ దేవుడు వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో బీదలను పోషించేవారే ఆయన పిల్లలుగా ఉన్నారు, బీదలను కనికరించేవారే ఆయన కనికరించే బిడ్డలుగా ఉన్నారు. ప్రభు యొక్క లేఖనాలు రాయబడుతూ వచ్చింది. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన సత్రములో జన్మించాడు, సత్రంలో ఆయన ఉన్నాడని చెప్పేసి మనం వింటూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ సత్రంలో ప్రజలు యేసయ్య దగ్గరకు చేరుకున్నారా అంటున్నాడు ప్రభు. యేసయ్య దగ్గరకు చేరుకున్నారా అంటున్నాడు ప్రభు. మన ఇంటికి మనం వచ్చేస్తున్నాం, మన ఇంటిలో మనం చక్కబెట్టి మనం వచ్చేస్తున్నాం. ఆ సత్రంలో ఉన్న ప్రజలు దేవుని దగ్గరకు చేరుకున్నారా అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అందుకే మీరు నా చేతి పని ప్రభు సెలవిస్తాను. యేసయ్య ఘనమైన నామములో ఆయనే శిల్పిగా ఉన్నాడు, ఆయనే ప్రధాన కాపరిగా మనకున్నాడు. కనుక ఆయన చేతి పని అయిన మనల్ని ఆయన బలపరుస్తూ అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా నేను వచ్చింది ఇందుకు అరిగి అంటున్నాడు. నలిగిన వారి హృదయాలను దృఢపరచడానికి ఆయన వచ్చింది. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ధైర్యం తెచ్చుకున్నారా? అందుకే యేసయ్య మనకు వద్దాకున్నాడు. ఇప్పుడేంటి కాన్సన్ట్రేట్ అంతా ఏడుకోలేదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత లోకానికి రక్షకుడిగా ఆయన ఉదయించింది. నలిగిన హృదయాలకు నెమ్మది కలుగు చేయడానికి ఆయన ఉదయించిన దేవుడుగా ఉన్నాడు. యేసయ్య ఘనమైన నామములో నలిగిపోయిన ప్రజలు ఎవరన్నా ఉన్నారంటే అందరూ బాగుండి యేసయ్య ఘనమైన నామములో నూతన వస్త్రాలతో మనం ఇక్కడికి వచ్చాం, అలంకరించుకుని ఇక్కడికి వచ్చాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో వచ్చాం. అయితే ప్రియ దేవుని పిల్లలారా, లోకం అల్లాడుతుంది. ఏ రీతి అనగా నా ప్రేమ తెలియక అని ప్రభు సెలవిస్తాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళబోతున్నాను అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎవరెవరికి మన సువార్త చెప్పాలో యేసయ్య మన చేత చెప్పించబోతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ లోకానికి రక్షకుడిగా ఉదయించిన దేవుడు నలిగిన హృదయాలకు నెమ్మది కలుగు చేయడానికి వచ్చిన దేవుడు అని చెప్పేసి ప్రభు సెలవిస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నలిగిన హృదయం అనగా ఎవరంటాడు ప్రభు? అన్నంలో గెలిచేవాడు, అవసరాలు గెలిచేవాడు, ఎవరు పిల్లలని అన్నాడు ప్రభు. యేసు ప్రభుని ఎరగని ప్రజలు వెరుగుడు బిడ్డ అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయన ఎరగని వారే నలిగే ప్రజలు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క ఘనమైన ప్రేమ నిన్ను దీపంగా వెలిగించే ప్రేమగా, నిన్ను దీపంగా నిలబెట్టే ప్రేమగా ఆయన అంటూ ఉన్నాడు. నువ్వు వెలుగుతూ అనేకులకు వెలిగించే కుమార్తెగా ఓ సంగమా నువ్వు సిద్ధపడు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు నలిగిపోతున్న వారి ఇంటికి మన వెళ్తే వారు ఏమంటారు? అప్పుల్లో ఉండరు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? మనం ఉన్నాడు ప్రభు, నీ సంబరాలు నువ్వు పాడుగాను, మేము అప్పులతో వస్తున్నాం అంటారు. అంతేనా? క్రీస్తు యేసు ఘనమైన నామములో లేదంటే మాకు తీరాలంటే మీ యేసయ్య పైనుంచి ఒక ఏంటంటారు
అది డబ్బులు కట్టామని వేసేస్తాడా అంటారు. మన రమ్మని యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు మన మర్యాద, మన పద్ధతి ఎట్లా ఉండాలో ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో నలిగిన హృదయాల కొరకు ఆయన లోకానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. నెమ్మది కలుగు చేయడానికి ఆయన లోకానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నలిగిన ప్రజలు నెమ్మది పొందాలంటే యేసయ్య మన ఇంటి మీద స్టార్గా వదిలిస్తే నెమ్మది వచ్చిందా పిల్లలు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం ఒక 10 మందికి భోజనం పెడితే నెమ్మది వచ్చిందా అంటున్నాడు. నీ బ్రతుకంతా నా కొరకే అంటున్నాడు. నీ బ్రతుకంతా నా కొరకే, నువ్వు బ్రతుకు అనేకులు బ్రతికించు అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నువ్వు బ్రతుకు, నా చేతి పని అయిన నువ్వు బ్రతుకు అనేకులు బ్రతికించు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మాదిరిలోకి నువ్వు రావాలి సంఘం అంటున్నాడు. నలుగురు హృదయాలకు నెమ్మది కలగాలంటే నువ్వు మారావా, నువ్వు మారిన రీతిలోనే నువ్వు నడుస్తూ ఉన్నావా, నువ్వు సంతోషిస్తూ ఉన్నావా, అదే రీతిలోకి అనేకులు రావాలి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మాదిరి కొరకే నేను మీ చేతి పని అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు అదే సమయంలో లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి అన్నాడు అని రాయబడిన చోటు ఆయన దొరికిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఘనమైన నామములో యేసు ప్రభు మరి ఆయన బట్టి రాయబడిన సంగతి ఆయన ఆత్మ చేత ఆయన పంపిస్తూ వచ్చాడు. బీదలకు సువార్త ప్రకటించినట్టే ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును అని చెప్పేసి రాయబడుతూ వచ్చింది. యేసయ్య ఘనమైన నామములో పరలోకపు తండ్రి అంటూ ఉన్నాడు, నీ తండ్రితో నువ్వు నివాసం చేయటమే నీకు భాగ్యము, నీకు భాగ్యం అన్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు లోకమా, ఓ లోకమా, నిన్ను నేను నా చేతి పనిగా నిర్మించుకున్నాను చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన చేతి పనిగా నిర్మించుకున్న మన జీవితాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు లోకానికి వెలుగుగా జీవించు అంటూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు అనగా ఆయన లోకానికి ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డగానే లోకానికి వెలుగుగా జీవించని చెప్పేసి ప్రభు సెలవిస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ప్రియ సహోదరుడు దేవుడు ఒకసారి నిలబడమంటాడు ప్రభు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇంటికి దీపములాగా యేసయ్య ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి బిడ్డ అంటే ప్రభు. యేసయ్య ఘనమైన నామములో మనం తగ్గించుకోవాలి, మనం వ్యక్తులుగా తెలుసుకుని యేసయ్య ఘనమైన నామని ఘనపరిచే వారిగా మనం ఉండాలి అని బిడ్డ మనసులో ఉన్న మాటనే ప్రభు అంటున్నాడు. తాను చెప్పలేసి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, తాను తగ్గించుకున్న ఆ బిడ్డను బట్టి ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో క్రీస్తు యేసు ఉన్నతుడు, మహోన్నతుడు ఆయన దేవుడని ఇక మర్చిపోకండి ప్రియ దేవుని పిల్లలు అంటాడు. యేసయ్య ఘనమైన నామములో నా దేవుడు మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. పశువుల పాపలు నీచమైన పశువుల పాప లోకమా నువ్వు స్థలం యొక్క ఆయన ఎక్కడ జన్మించాడంటే పశువుల పాపలో జన్మించాడు. ఇంకా స్థలమైన రీతిగానే నీ బ్రతుకును ఉంచుకుంటున్నాడు, ఇంకా స్థలమైన రీతిగానే నువ్వు నీ బ్రతుకును ఉంచుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లల తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేద్దాం. అన్ని వేళలా మనకు సరిపోయిన దేవుడు, అన్ని విధాలు కూడా మన పక్షాన ఆయన మనల్ని బలపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు కనుక ఆ దేవునికి మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ పట్టణానికి ప్రభు అంటున్నాడు, లోక రక్షకుడు ఉన్నాడు ఆయన చూపించినట్లుగా నేను నిన్ను హెచ్చరించబోతున్నాను సంగమా. ఆమె పలుకుంటున్నాడు. ఆమె క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ దీవెన మీ వెంట వస్తూ ఉన్నది, కాపాడుకుంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నా ప్రియ దేవుని పిల్లలారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత 4 మాట యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట నా నాలుగు రాకముందే దేవుడికి పూర్తిగా
తెలుసున్నది. యేసయ్య ఘనమైన నామములో ఈ దినం మనం క్రిస్మస్ ఆనందంతో పరవశించే దినముగా లోక రక్షకుడు ఉదయించాడనే రీతిగా మన నాలుక ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ముందు గట్టి చెప్పండి. యేసయ్య ఘనమైన నామములో పిల్లలారా, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ నాలుకకు మాట రాకముందే నేను నిన్ను చూశానంటున్నాడు, ఎరిగిపోన్నానని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక నీ నాలుక కూడా నా స్వాధీనం అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో అది పూర్తిగా ఆయన తెలుసు ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత లోకముతో, లోక భోగాలతో, లోక సరగాలతో మనం వెళితే యేసయ్య మార్గంలో మనం ఉండలేము, యేసయ్య రాజ్యానికి మనం చేరలేము. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు నా కొరకు ఉదయించి, నీవు నా కొరకే జన్మించిన రీతిగా పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన చేతి పనిగా నీవు నా కొరకు ఉపయోగపడు సంగమా అని ప్రభు అంటున్నాడు. ఉపయోగపడడానికి ఇష్టపడిన వారు మీరు చేతులు యేసయ్య నామములో స్తోత్రాలు చెబుదాం. మనందరినీ ఆయన రీతిగా ఉపయోగించుకోబోతున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఇప్పుడు మనం ఒక ఆ డోలకు ఏమో తీసుకుని రోడ్డుకి వెళ్తూ ఉంటాం. యేసయ్య పుట్టాడంట అనుకొడితే మనం ఏం చేస్తాం? మన నాలుగు రాకముందు ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఊరేగింపుకి వెళ్ళాలంటే క్రిస్మస్ కదా ఇది నన్ను ఊరేగింపుకి తీసుకెళ్తున్నాడు అంటున్నాడు. నేను నిన్ను తీసుకెళ్ళేది ఆయన పుట్టాడు అని చెప్పడానికి కాదు, ఓ సంగమా నిన్ను రక్షించడానికి వచ్చాడు అని చెప్పేసి నేను కూడా చూపించడానికి నేను తీసుకెళ్ళిపోతున్నాను ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ లోక రక్షకుడిని నువ్వు ఎప్పుడు చాటుతావు, అప్పుడే నువ్వు నా కొరకు, నేను నీ కొరకు నిలిచిన వారిగా మనం ఉంటామని ప్రభు సెలవిస్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో విధురాల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విధురాలు ఏం చేసింది నా ప్రియులారా అంటాడు. జీవనం అంతా యేసయ్య దగ్గర పెట్టి విధురాలు మరొకసారి రాయబడింది. ప్రవక్త ఇంటికి వెళ్తే ఏం చేస్తూ వచ్చింది? మొదటి ఆపం తెచ్చి ఇచ్చింది. ప్రవక్త నోటి పలికిన రీతిగా అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు నాకు మొదటి స్థానాన్ని ఇవ్వు అని చెప్పేసి ఘనమైన నామములో నీవు నాకు మొదటి స్థానాన్ని ఇవ్వు, నేను నిన్ను కడుతూ ఉన్నాను ప్రియ సంఘం అని ప్రభు సెలవిస్తున్నాను. కుమారుడు డేవిడ్ రాజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయన ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ ఇక్కడ క్రీస్తు యేసు ఘనమైన నామములో మన పరలోకపు తండ్రి ఇస్తున్న సమాధానం ఏంటో ఇప్పుడు మనం విన్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత మోకరించబడ్డారు. ప్రభు సమాజానికి తన యొక్క సత్యాన్ని ఏ రీతిగా వెల్లడి చేస్తూ ఉన్నాడు మనమే తెలుస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నేను నాలుగు పుట్టక ముందే నేను ఎరిగాను అన్న దేవుడు, మన చర్య ఆయన చూస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి పైన ఏమి సంతోషంగా ఆ గతిని వెళ్ళకూడదు. ఈ నిజంగా క్షణక్షణము కాపాడుతూ నా వెలిగైన మహాత్మను నడుపుతున్నాను. ఆయన సత్యాన్ని మన పిల్లలు చేయబోతున్నాడు కుమారుడు. లోక రక్షకులు పుట్టాము తెలియలేదు. అదే నాకు సంతోషం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, మొట్టమొదట నీ హృదయంలో ఉండాలి రక్షకుడు పుట్టాడని చెప్పేసి ఆయన ప్రభు సెలవిస్తున్నాడు. నీ ఊరంతా ఊరేగి లోకమంతటిని తెలియజేశాను అనుకుంటున్నావు, నీ హృదయంలో ఉండట్లేదు రక్షకుడు.
క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మళ్ళీ వేదన చెందుతూ మనతో మాట్లాడుతున్నాడు. ఆలకిద్దాం. లోకాశని ప్రకారంగా మనుషులు మారుతున్నారు. నా మాట నీ నోటిలో ఉంది, నీ నోటికి నా ప్రజలకి అనుతుంది. అందుకే ఆ హృదయం రచించేది నేను, ఆ హృదయంలో మార్పు తెచ్చేది నేను. ఆ బిడ్డను నా సన్నిధికి రాబోతారు. అదే నీ నోటి ఉన్న నా మాట. యేసే ఘనమైన నామములో మన నోట ఆయన మాట ఉండాలి. మన నోట మాట రాకముందే ఆయన ఎరిగి ఉన్నాడు అన్న దేవుడు అంటున్నాడు. నీ నోట నా మాట ఉంచు, అదే ఎదుటి వారికి మారు మనసు ఇచ్చేది, వారు నా సన్నిధికి వస్తారని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో పరలోకపు తండ్రి ఈ గ్లోరీ కబోషన్ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత మన యొక్క ధీర లీకబోషన్ సింహాసనాసనుడైన దేవుడే ఈ భూమి మీదకి ధీర లీకబోషన్ పంపిన కుమారుని బట్టి మళ్ళీ మనం హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాం. నేను కోరుకునే నీ లోకాన్ని కాదు, నీ హృదయాన్ని నాకు కావాలి. ఆ హృదయాన్ని మిమ్మల్ని ఎంతో కనపరుస్తూ, ఎంతో ఉన్నది మహిమపరుస్తూ, ఎంతో బిడ్డలని చేర్చి నా బిడ్డలను మార్చుకుంటాను. యేసయ్య ఘనమైన నామములో లోకాన్ని కాదు, ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆ హృదయం ద్వారా నువ్వు దేవుని గణపరచని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ధీర కోసం యోధ గోత్రపు పదుమ సింహముగా ఆయన మళ్ళీ రాబోతున్న రారాజుగా, ఆయన ప్రత్యక్షం కాబోతున్న దేవాతి దేవుడిగా ఇప్పుడు బిడ్డ ద్వారా ఒకసారి మన మధ్య తన యొక్క పూంకారం ఏంటో తెలియజేయబోతున్నాడు. దీక పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన చేత నువ్వు ఇంకా ఎన్నాళ్ళు నాకు లోబడిపోకుండా ఉంటావు ఓ సంగమా ఓ లోకమాని ప్రభు అంటూ మనని దీక పోషణ తన యొక్క పోషణ హృదయ భేదంతో పోషణ ఇవ్వదా పోషణ తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత కొన్ని సింహంలాగా ఆయన మన మధ్య ఓంకరించడం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ సహోదరుడా, మొదట నన్ను క్షమించు నా తండ్రి అని కొడుకు ఒకసారి అన్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు ఆ దేవుడు వేదనంటే ఒకసారి మనందరికి తెలియజేస్తున్నాడు. నా మాట వాటికి లోపాడుతున్నాను వాటితో వెళ్తే బయటికి వెళ్తే నేను కొంతమందికి ఏంటంటే నా కార్యాలు చూస్తున్నాను కాబట్టి ఆ బిడ్డలు నన్ను నమ్ముతున్నారు. ఇంకా అనేక బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలు నమ్మలేదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ గ్లోరీ కోసం పరలోకపు తండ్రి మీ గురి హస్తాన్ని బలపరుస్తున్నాడు. బిడ్డ యేసయ్య నన్ను బలపరచని చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నిన్ను బట్టి
రోధించే దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రియ కుమారుడు ఈ ఓగ్లో నీ కాపాడు కొరకు తండ్రి సహాయం కొరకు ఈ ఓగ్లో నీ కాపాడు అందరు నా బిడ్డలే తల్లి. నేను ఇంకెవరు నాకు వేరే బిడ్డలు, మీరే నా బిడ్డలు. నేను మీకోసమే బిడ్డలు, మీ ప్రేమ అన్నీ పుట్టే ఉన్నారు. నేను కూడా ఈ హృదయంలోనే మళ్ళీ మళ్ళీ కొడుతాను. ఈ హృదయమే నాది. నేను ఏర్పడుతున్నాను బిడ్డలే పుట్టాడు 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 అని నీ హృదయంలో ఎన్నిసార్లు పుట్టిస్తావో ఓ బిడ్డ ఓ సంఘం అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వచ్చిన దేవుడు మహాగరుడని నువ్వు గుర్తెరగని ప్రభు అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రి ఎప్పుడు లేని ఆనందం ఈ దినాన్ని నీకెందుకు పుట్టాడనా నిరాశిక కోసం మళ్ళీ వచ్చే ఏడాది సుడుతూ ఉన్నాడు. అయ్యయ్యో ఏమి పాపలోకమా నిరాశికమా క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన నువ్వు నా చేతి పనివి ప్రభు సెలవుస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క కృప చేతనే తండ్రి తన యొక్క మనుమని కూడా మనకు తెలియజేస్తున్నాడు సహోదరుల ద్వారా. యేసయ్య ఘనమైన నామములో మా ప్రియమైన బిడ్డలు మా మార్గం నడవాలి, మా మార్గం నడుస్తూ ఎంతో తేజం. అస్సలు ఇక నమ్మలేరు నా బిడ్డ, మీరు నమ్మలేరు, మీరు నమ్మలేరు. లోకాన్ని ఆశిస్తున్నారు కానీ లోకాన్ని ఎప్పుడు నేను ప్రేమించలేదు, మిమ్మల్ని మాత్రమే నేను ప్రేమించాను. అదే నేను నా బిడ్డలు, ఆ బిడ్డలు నా దగ్గరికి వస్తే ఎంత సంతోషపడుతున్నాం. మీరు చూడగలుగుతారా? ఆ సంతోషం మీరు పట్టుకోగలుగుతారా? ఒక బిడ్డ దొరికితే నాకు ఎంతో లక్ష వేల సంతోషం. రీతిగా మీరు ఎంతో మంది నా గొర్రె పిల్లలు, నా పరిశుద్ధమైన గొర్రె పిల్లలు, నా బిడ్డలు ఎంతో సంతోషపడతారు. సత్యవాక్యాన్ని నీకు ప్రకటించే, సత్య సువార్త నీకు అందించే సత్యవంతుడైన దేవుడే మన దేవుడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆయన అంటూ ఉన్నాడు, ప్రియ దేవుని పిల్లలారా, నేను నిన్ను బట్టి ఆనందపడే రీతిగా నా మార్గంలోకి నీవు రా అంటున్నాడు. ఆ మార్గంలోకి వస్తే అది ఎటువంటి మార్గం అంటే ఎంతో తేజోమయమైన మార్గం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మార్గం నిలబడిన దేవుడే ఇది నన్ను పిలుస్తున్నాడు. సంఘం యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. నీ నాలుకకు మాట రాక మునిపే నువ్వు ఆ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు నడక ముందే నీ చెల్లినంత, నీ క్రియనంత, నీ నడకంతని చూసిన దేవుడిగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రియ సంగమ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన యొక్క ప్రేమలో మొదలటానికి నేను నిన్ను ఇదేనా పిలిచానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. నన్ను బట్టి నువ్వేదో ఆనందగానాలు చేయాలని కాదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఆయన యొక్క ఉచితమైన కృప చేత దేవుని యొక్క సంఘముగా నువ్వు నన్ను బట్టి ఆనందించు, నాలో ఎదుగని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు కృపా మహోదయశ్వర చొప్పున లోకానికి నువ్వు వేరుగా జీవించు అని ప్రభు సెలవిస్తున్నాడు. లోక మాదిరిలో నువ్వు వెళ్ళిపోయి అంటున్నాడు. నీ ఇంటి పైన స్టార్ పెట్టి ఇంటిలో దీపం వెలగని రీతిగా ఇక నీవు జీవించకు ఓ సంఘమా ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీచమైన పశువుల పాత్ర తెచ్చి ఇంకా నీవు ఇంటిలో పెట్టుకోకు అన్నాడు ప్రభు. యేసు క్రీస్తు ఘనమైన నామములో అయ్యో ఎంత దీనాతి దీనము ఆయన
జననం అని చెప్పేసి కీర్తన ద్వారా కీర్తిస్తూ ఉంటాను. ఎంత నీచముగా ఉన్నదో అని చెప్పేసి కీర్తన ద్వారా కీర్తిస్తూ ఉన్నాను. ఎందుకు నేను ఇంకా స్మరిస్తూ ఉన్నాను. నీ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఓ ప్రియ సంగమ, నీ గ్లోరీ కవర్ కోసం ఆయన యొక్క ఉచితమైన కృప చేత పరిశుద్ధులతోనే నువ్వు యొక్క సహవాసం చెయ్యి అని ప్రభు సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన దేవునితోనే నువ్వు వెలుగై కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఘనమైన నామములో నా మార్గం రా, లోక మార్గం విడమని చెప్పేసి ఈ సమయంలో వేదనతో కుమారుడు ఉపయోగించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని దీవించగా ఉపయోగకుమారుగా నీ స్థానం చేయాలి. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. లోకంలో గొప్పనం వండుతారు. ఎందుకో తెలుసా? దిరసిక తినే మత్తుగా పడి ఉండటానికి. అయితే నువ్వు మత్తురాలు కాకు అన్న నా మాటను బట్టి నువ్వు జీవించని చెప్పేసి ప్రభు అంటున్నాడు. నువ్వు మాధ్యముగా ఉండకు అన్న దేవుడు అంటూ ఉన్నాడు. ఆత్మపూర్వులుగా నువ్వు జీవించాలన్నాడు. ఎందుకు అనగా ఆత్మ నిన్ను పోషించే, ఆత్మ నిన్ను బలపరిచే, ఆత్మ నిన్ను కలిగించే, ఆత్మ నిన్ను నీలో ఆశ పుట్టించేది, ఆత్మ నిన్ను ఆయన ఎదుగు నడిపించేది. కనుక ఆత్మపూర్ణులుగా మనం ఉండాలన్నాడు. మాంద్యంగా మనం ఉండవద్దు అని ప్రభు సెలవిస్తాడు. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, మీ చర్యలు నేను చూశానంటున్నాడు, మీ నడకలు నేను చూశానంటున్నాడు. నాలుగకు మాట రాకముందే ఎరుగున్న దేవుడుగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో డిసెంబర్ 25వ తారీఖు అయిపోవస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, మళ్ళా డిసెంబర్ 25వ తారీఖు మనం ఇంకా గొప్పగా చేసుకుందాం అనే ఆలోచనలు కూడా మనకు వస్తాయి. ఎందుకనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, మీరు సత్యవంతుడిని సత్యంగానే కొనసాగండి, సత్యంలో కొనసాగండి అని ప్రభు సెలవిస్తాడు. ఆయన డిసెంబర్ 25వ తారీఖు నుండి మీకు కదా నాకు మనతో ఉంటలేదా? ఉంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఉండే దేవునితో ఎల్ల వెళ్ళ నువ్వు సహవాసం చేయని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క ప్రేమలో వదిలటానికి నేను నన్ను ఆయన పిలుస్తూ వచ్చాడు. దేవుని యొక్క అనాది కాల సంకల్పంతో నీ పోషణ ఆయన యొక్క కృపా కార్యక్రమాలతో మనందరం కూడా ప్రేమించి దిరసికబరం కోసం మనకు విమోచన కలగటానికి, మన పాపాలకు పరిహారం కలగటానికి ఆయన లోకానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. ఇంకా పాపిగా మనం జీవించకూడదని చెప్పేసి ప్రభు మాట్లాడుతాడు. లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి ఏమై ఉన్నాడు? వారి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో లోకాన్ని ప్రేమించేవాడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబమై ఉన్నది. యేసయ్య నామాన్ని ప్రేమించే బిడ్డగా నువ్వు జీవించని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, నీవు నా చేతి పనివి, నా చేతి పనివి, నా కొరకు నీవు జీవించని ప్రభు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఆయన చేతి పని అయిన మనము ఆయన చేతిలోనే ఉండే వారిగా ఉండాలి. ఎందుకు అనగా ఆయన చేతిలో ఉన్నప్పుడే ఆయనకు నచ్చిన రూపం అనేది మనలో వచ్చేదిగా ఉంటుంది. అవునా కాదా పిల్లరా? అవును. యేసయ్య ఘనమైన నామములో ఆయన చేతిలో మనం ఉన్నప్పుడే ఆయనకు నచ్చిన రూపం మనకు వచ్చేదిగా ఉన్నది. యేసయ్య ఘనమైన నామములో అటు రీతిగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నా చేతి పని అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. వీర హోగోరిక కోసం గోడకు సున్నం కొట్టి నీ ఇంట గబ్బుగా నువ్వు జీవించుకొని ప్రభు అంటున్నాడు. ఎందుకు అనగా యేసయ్య ఘనమైన నామములో ఓ సున్నం కొట్టిన సమాధులారా అంటున్నాడు. బయటికి సమాధికి సున్నం కొట్టలేదు, లోపల ఏముంటుందంటే కంపే. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, మీరు బహు జాగ్రత్తగా నా కొరకు పెరగండి అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు ఇచ్చిన మాటనే మళ్ళీ చదువుదాం. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకపోతే అది నీకు పూర్తిగా తెలిసినది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన ఎట్లా ఉన్నాడంటే వెనుక ముందు కూడా ఆవరించి ఉన్న దేవుడిగా ఉన్నాడు. కనుక యేసయ్య ఘనమైన నామములో నీ వెనుక ముందు లోకం ఆవరించిన రీతిగా నువ్వు జీవించకు. నిన్ను వెతికి రక్షించింది, నీ వరకు ప్రాణం పెట్టింది ఆయన నిన్ను ఆవరించి ఉండడానికి. ఆయన దూరం చేసుకుని నీవు లోకాన్ని ఆవరించిన రీతిగా, లోకాన్ని ఆవరించిన రీతిగా బ్రతుకకు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మళ్ళీ చదువుదాం అదే మాట. 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన చేతి నీడలోనే నీవు నేను ఎదగాలి అని ప్రభు సెలవిస్తాడు. ఆయన చేతి పనిగానే మనం ఉండాలి. యేసయ్య ఘనమైన నామములో ఆయన చెయ్యి నా పైన ఉన్నదని చెప్పేసి భక్తులు మాట్లాడుతున్నాడు. అవునా? ఆ రీతిగా ఉన్నదని చెప్పేసి నీకు నువ్వు చెప్పగలవా సంఘం అంటున్నాడు. ఆయన నన్ను ముందు వెనుక ఆవరించి ఉన్నాడని చెప్పగలవా అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో
ఇంత ధీటుగా మాట్లాడితే ఎవరు సంఘానికి అంటున్నారు ఒకడు. యేసయ్య ఘనమైన నామములో ఆయన ఎప్పుడు కూడా ధీటైన దేవుడే. ఆయనతో నివాసం చేయాలంటే ధీటుగా నీటుగానే వెళ్ళాలి. యేసయ్య ఘనమైన నామములో ఆ రీతిగా మనం ఉంటేనే ఆయన రాజ్యానికి వారసులం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలుగా సత్యాన్ని గుడ్డిగా చేసి ఇంకా ఎందుకు మనం యేసయ్య నామాన్ని స్మరించటం, బాలయేసుగా సేవించటం, జల్ల పాటలు పాడటం దేనికి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలుగా ఆయన యొక్క ఉచితమైన కృప చేత 6వ వచనం, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, నాకు అందదు అంటాడు అన్నమాట. ఏం తెలివి అది? నేను నడవక ముందే నా నడికంటో చెప్తూ ఉన్నాడు. నేను మాట్లాడక ముందే నా మాట ఏంటో చెప్తూ ఉన్నాడు. ఈ తెలివి మనకు మించింది, అది మనకు అందదు, అది అగోచరమైందని చెప్పేసి దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. యేసయ్య ఘనమైన నామములో నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను పరిశీలించే దేవుడిగా, పరిశోధించే దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుక యేసయ్య ఘనమైన నామములో నీకు నీవే జాగ్రత్త పడాలని ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో 7వ వచనం, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. భక్తుడు అంటూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంది ఎవరనగా ఆత్మ. నీ ఆత్మ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతానని చెప్పేసి మరి భక్తుడు అంటూ ఉన్నాడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ ఆత్మ నేను నిరంతరము పరీక్షించి పరిశోధించి పరిశీలన చేసే ఆత్మే. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవే ఒక మురికి కంపుగా ఉండి యేసయ్యకు జోలపాట్లు పడితే ఆయన నచ్చితే చెప్పండి. మన పిల్లల్ని పెంచేటప్పుడు తల్లి ఎట్లా ఉండాలి? ఆరోగ్య సూత్రాల ప్రకారం చెప్పండి. తల్లి ఎట్లా ఉండాలి? శుభ్రంగా ఉండాలి, అవునా కాదా? పిల్లరా, యేసయ్య ఘనమైన నామములో మనం నీట్గా ఉంటే మన పిల్లలు కూడా నీట్గా ఉంటారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీరన్నా మురికి పెట్టుకుని నాకు జోలపాట్లు పాడతావు దేనికి? సంఘం అంటున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో, యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలరా, మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మను తగ్గించుకొని మరెక్కడ తిరగలేమని చెప్పేసి ప్రభు యొక్క వాక్య సెలవిస్తుంది. నీ ఆత్మ యుద్ధం నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆయన నుంచి మనం ఎక్కడ కూడా తప్పించుకోలేము. ఎందుకు అనగా నువ్వు ఆకాశానికి వెళ్ళినా అక్కడ ఉన్నాడు ఆయన, నువ్వు పాతాళానికి దిగిపోయినా అక్కడ కూడా నేను చూసే దేవుడే. యోన ఎక్కడికి పోయాడండి? యోన సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయాడు. అగాధంలోకి వెళ్ళిపోయి నీళ్ళలో ఉన్నాడంటే మత్స్యం కడుపులో ఉన్నాడు. ఆయన ఎవరు చూస్తారు? ఎవరన్నారు ప్రార్థన అంటే? దేవుడు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం దాగే చోటు లేదు. క్రీస్తు మన దాగు చోటు. కనుక ఆ దాగు చోటు ఎదుట నువ్వు నిలబడాలంటే, యేసు క్రీస్తు ఘనమైన నామములో దాగి ఉండాలంటే నువ్వు భద్రపుస్తమా అని ప్రభు అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా చేతి పనిగా నువ్వు జాగ్రత్త సంగమాన్ని ప్రభు అంటున్నాడు. ఆయన చేతి పనిగా నువ్వే ఒక మురికి కంపుతో ఉండి నన్ను పూజించే బిడ్డగా, నన్ను ఆరాధించే బిడ్డగా, సాంబ్రాణి వద్దు, గోడము వద్దు, బంగారం అంతకంటే వద్దు అన్నాడు ప్రభు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నువ్వు తెచ్చే సాంబ్రాణి, నువ్వు తెచ్చే గోడము నీ కంపు పోగొట్టడానికే సాలదు అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో పిల్లలగా తండ్రి మనల్ని బట్టి ఎంత దుఃఖిస్తూ ఉన్నాడు, ఏ రీతిగా ఆయన రోగం చేస్తూ ఉన్నాడు గ్రహించుకోవాలన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత లోకము లోకాశ గతించిపోతూ ఉన్నది, ఆయన మాట మాత్రమే నిలిచి ఉండేదిగా ఉందని చెప్పేసి పవిత్ర లేఖన సెలవిస్తుంది. ఆ మాటకి విలువనిచ్చి మాట ప్రకారం మనం జీవించి ధన్యులుగా ఉండటమే మనకెంతో శ్రేష్టమైనని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ దినాన్ని ప్రభు యొక్క వాక్యం ద్వారా అంటున్నాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. పారిపోయే స్థలమే లేదు. యోన పారిపోవాలనుకున్నాడు, నినివే బొమ్మంటే తర్షీషు పారిపోవాలనుకున్నాడు. కానీ ఎవరు తెచ్చారు? బట్టి దేవుడే తెచ్చాడు అన్నమాట. నువ్వు కూడా ఎక్కడికి పారిపోలేవు, నేను కూడా ఎక్కడికి పారిపోలేవు. కనుక ఆయన చేతి పనిగా ఆయనలో ఉండటమే మన భాగ్యము. యేసయ్య ఘనమైన నామములో అందుకే నేను నిర్మించుకున్న సంఘం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు బయటికి వెళ్దామని ఒకసారి అన్నాడు ప్రభు. బయటకు వెళ్దాము అంటున్నాడు. మాకు ఆకలి అవుతుంది, నువ్వు రామంటున్నాడు. అవునా? యేసయ్య ఘనమైన నామములో బయటకు వెళ్దాము అంటున్నాడు.
ఈ సువార్త రోడ్డు మీద నిలబడి నువ్వు ఎవరికైనా చెప్తే ఏమంటారంటే చాలాసార్లు చెప్పేపో అంటారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మాటను అంగీకరించలేని లోకం ఇది అంటున్నాడు. కన్నులుండి రెండు చోట్ల చెవులుండి గంటలు లేదు అంటున్నాడు. యేసయ్య రాపించాడు గ్రంథంలో. ఎందుకనగా వారు ఎట్లా ఉన్నారంటే వారి హృదయపు గర్వముతో ఉన్నారు, వారి హృదయపు ఆలోచనలతో ఉన్నారు కనుక కన్నులుండి నన్ను చూడలేరు, చెవులని నా మాట వినలేదని చెప్పేసి కవిత లేడు నా సెలవిస్తుంది. యేసయ్య ఘనమైన నామములో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ఈ సమయంలో లోకానికి రక్షకుడిగా వచ్చిన దేవుడి, మనల్ని నిర్మించే దేవుడు, మనల్ని కాల్చే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని దాల్చే దేవుడు. అనాది కాల సంకల్పంతో నేను నిన్ను పిలిచాను, నా రూపులో నువ్వు పెరగాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన పుట్టింది పశువుల పాకైనా, ఆయన పెరిగింది, ఆయన ఉన్నది ఉన్నత స్థలం అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎప్పుడు పుట్టాడు ఆయన? లోకాన్ని పుట్టించి పుట్టాడు, అవునా కాదా? యేసయ్య ఘనమైన నామములో లోకాన్ని పుట్టించింది ఎవరు? ఆయనే. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ ఉన్నాడు. ఆయన పుట్టించాడు. లోక పాపం పోవటానికి మళ్ళీ ఆయన ఎట్లా వచ్చాడంటే బౌలుడిగా మన మధ్యలో ఉదయించాడు. యేసయ్య ఘనమైన నామములో నువ్వు మళ్ళీ పసికందుగా మారకు క్రీస్తు యేసు ఘనమైన నామములో నా కొరకు ఎదుగు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ఈ సమయంలో మనం విన్న మాటలను బట్టి మనమందరం మోకరిస్తే దేవుని యొక్క ఘనమైన నామములో ఆయన మరికొన్ని మాటలు మనకు తెలియజేయబోతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నీవు నా చేతి పనివి అని తెలియజేసిన దేవుడే మనకు శ్రేష్టమైన సంఘటనని తెలియజేస్తూ వచ్చారు. అదే విధంగా మనం ఎట్లా ఉండాలో తెలియజేస్తూ వచ్చారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సహోదరుడిగా, మహాగణుడిగా, నిష్పక్షపాతంగా మనందరితో మాట్లాడి రక్షించాలని ఉద్దేశమే దేవుని యొక్క ఉద్దేశం. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో మోకరించిన పిల్లగా మనమందరం ఆయన వైపు చూద్దాం. ఆయన ఇచ్చే జవాబు కాదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రవచనం కుమార్తె యేసయ్య ఘనమైన నామములో ఇప్పుడు తండ్రి మాట్లాడుకున్న ఆలోచించే కుమార్తె. నా మార్గంలో ఉంచుటకి నేను మీ వద్దకు వచ్చాను. ఆమె యేసయ్య ఘనమైన నామములో ఆయన మార్గంలో మనం ఉంచటానికి ఆయన మన మధ్య సంచరించిన దేవుడిగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో లోక మార్గం నుంచి ఆయన మార్గంలో మనం ఉండటానికే ఆయన మనల్ని మన మధ్య సంచరించిన దేవుడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూచికమైన ప్రేమతో మళ్ళీ మళ్ళీ ప్రభు పోషణ కుమార్ దైవ సార్ పోషణ యేసు ఘనమైన నామములో ఆయన దర్శిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో వీడు ఇప్పుడు మనకు తెలియజేయబోతున్నాడు సంగతి. క్రీస్తు యేసు ఘనమైన నామములో పండించే సమాధానం సంఘం రోతగా ఇంకా జీవించొద్దు, నన్ను బట్టి మీరు పరిశుద్ధులు కావాలని ఆశిస్తుంది ఆయన మనకు తెలియజేస్తున్నాడు సత్యాన్ని. ప్రభు యేసు ఘనమైన నామములో సహోదరుడు మనకు తెలియజేయబోతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో లోకమా ఓ లోకమా నేను నీవు అన్న దేవుడు అంటున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఎందుకు? అయ్యయ్యో అయ్యయ్యో పోషణ. ఏ పట్టణం పోయినా పోషణ. యేసయ్య పుట్టాడంట, యేసయ్య పుట్టాడంట. ఏ ఊరు పోయినా గొల్లవారు వచ్చారు, నాలుగు వచ్చారు అనే సంభాషణ ఒంటరిగా సంచరిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మళ్ళీ చూస్తూ ఉన్నాడు.
హృదయ తలుపు కష్టం లోకమా, ఎంత అన్యాయం ఇది అంటాడు ప్రభు. నువ్వు 2018 సంవత్సరాలు క్రిస్మస్ వేడుకలు 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 అంటూ చేస్తూ ఉన్నాను. తలుపు తెరితే తీరని విధిగా దీని సిద్ధపరచు ఇంకా ఏసైనా మీరు అని ఏమిస్తున్నాడు ఏ విధిగా ఈ నిర్భాగం నుంచి బయట ఎంత అడుగుతున్నాడు ఎవరైనా చేసిన ఆహ్వానిస్తారు. ఎవరైనా నన్ను ఆహ్వానిస్తారు. ఎందుకు నా ఆత్మ మధ్య ఎలా ఆడుతుందో చూస్తున్నారు కదా పిల్లలు అంటున్నట్టు. మళ్ళీ సంఖ్యలు వేసి కూర్చోబెట్టిన విధంగా మనసున్నమాట. మన పనులు మన పరిపాలనలో మన పనులు ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన మాట పెట్టలేదు. జవాబు అన్నప్పుడు మనం పట్టించుకుని ఆయన జవాబుగా ఉన్నప్పటికి కూడా ఆయన మనం పట్టించుకోవట్లేదు. నా దగ్గరే ఉండి జవాబు అంటున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. ఆయన లేని వారిని ఆదరిస్తున్నారు. వచ్చిన వారిని ఆదరిస్తున్నారు. ఏసైగా రండి పిల్లలుగా రండి రండి అనే దేవుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఆదరించే దేవుడు, ఆయన దిగి వచ్చిన తండ్రిగా మనతో మాట్లాడుతున్న సమయం. ఇంకా ఇంకా ఈ లోకం వైపు చూడకు, నన్ను బంధించి కూర్చోబట్టిన రీతిగా నీ పనులు నీవు చేయకంటే చూసి నీ పని అంతా ఎరుగప్పుడే మాట్లాడుతున్నా. క్రీస్తు యేసు ఘనమైన నామములో మళ్ళీ తీసుకెళ్ళాలని చూస్తున్నారు. మనం లోపల తప్పుతుంది. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో బిడ్డలారా, ఆయన మనల్ని తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాడు, కానీ మనం లోకాన్ని పట్టుకుని ఉన్నాము. నేను భక్తి చేస్తున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను అని అనుకుంటూ గుడ్డిగా జీవిస్తున్నాం. మనం ఎక్కడ ఉన్నామంటే లోకాన్ని పట్టుకుని ఆయన మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. మనం లోకాన్ని పడవట్లేదు. ఏం ఘోరమిది నా పిల్లల క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రేమతో ప్రేమతో మమ్మీ తండ్రి దర్శిస్తుంది.
బుద్ధితో చెప్తున్నాడు అన్నమాట. వదిలేసే అందువా ఆయన చెప్తున్నాడు, ఇంకా నేను నన్ను కూడా బుజ్జగిస్తూ దాన్ని వదిలేసి, ఇంకా పట్టుకున్న దాన్ని వదిలేసి అని చెప్తున్నాడు. ప్రేమకు బుజ్జగిస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామములో సమయం ఆసన్నమైంది. నేను పిలుచుకునే సమయం ఆసన్నమైంది. మా పిల్లరా, ఈ బుజ్జగింపును నువ్వు ఇక దాటిపోవట్లేదు. ఈ బుజ్జగింపును నువ్వు నిన్ను లోబడడానికి ప్రభు సెలవిస్తున్నావు. ఎందుకు ఇంకా నీ పనులతో నీ నీ చర్యలతో నీ ఉంటామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన మళ్ళీ విడుదల తెలియజేస్తున్నాడు. ఆయన మాట విన్నప్పుడు మన సత్యం తెలిపోయింది. ఆయన చిన్నపిల్లల ఆడుతూ పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మాట వినండి అన్న దేవుడు సెలవిస్తున్నాడు. మీరు నా మాట విని ఈ లోకపు సంఖ్యలు తిరిగి వారిగా యేసయ్య చిన్న పిల్లలుగా మీరు శిశువులుగా అని అన్నట్టు చిన్నపిల్లలుగా రాజు చిన్నపిల్లలుగా ఆయన వెంట వెళుతున్నట్టు తండ్రి చూపిస్తున్నాడు. ప్రేమగలని తండ్రి చూపిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ తెర మీద కరుణామయుడు సినిమా వేసి ఓ ఏడ్చి రోదన చేస్తావు. నీ రోద బదులు మారట్లేదు. ఎందుకు నన్ను రీతిగా దుఃఖపెడుతూ ఉన్నాడు. వేసయ్య ఘనమైన నామములో నీ కబర కోసి వినాలి అనుకుంటూ ప్రతి బిడతో ప్రభు మాట్లాడుతూ నాకు నీవు లోబడు నాకు నీవు లోబడు అని సత్యవంతుడే మన మధ్యన బోధించింది. సత్యవంతుడే మనతో ఉన్నాడు. ఏ బిడ్డను పిలిచినా ఆయన రోగమే, ఏ బిడ్డను పిలిచినా ఆయన కన్నీరు ఆయన వ్యక్తం చేస్తున్నాడు. నువ్వు సంబరాలు చేస్తున్నావు కదా, పోషణ జాగ్రత్తగా నా కృప చేత నెమ్మదితో బ్రతకండి నా కొరకని ప్రభు సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఘనమైన నామములో అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించినగాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇలా కుమారుడు యేసయ్య ఘనమైన నామములో ఆయన దర్శనాన్ని బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తుంది. ఉన్న మాటను బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించుకుంటున్నాడు ప్రభు. సర్వాధికారి ప్రేమించే తండ్రి, ఎందుకంటే మా లోపాలు చూపించి ఆ లోపాలు తొలగించి మీలాగా మొదలు చేస్తే మరి మనం ప్రతి ఒక్క ధైర్యం తెలుసు. ఏం మాట్లాడుతాం, ఏం ఆలోచిస్తాం అన్నీ మీకు తెలుసు. ఆ మాట నాలుగు రాకముందే మీకు తెలుసు. ఎంత నమ్మేది, ఎందుకంటే మా సృష్టికర్త, మా తోడు, మా పర్వతాన్ని మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. దేవా, మరి ఎన్నో కుండికలు పెరిగి ప్రభు మిమ్మల్ని పక్కన పెట్టుకుంటే ప్రభు దాని పనులు మరి ఏమో సహాయం చేయండి. స్థితిలో ఉన్నాము, సహాయం చేయండి. మీ మాట ఆలోచించి మమ్మల్ని మీరు సరి చేసుకొని మీ వాక్యాన్ని ముందుకు నడిపేలాగా సహాయం చేయండి.
నా దేవ మా మూర్ఖత్వాన్ని తీసేసేది, మా అంధకారాన్ని తీసేసేది, మా గర్వాన్ని తీసేసేది. మిమ్మల్ని ముందు పెట్టి మీకు ఇష్టమైన పనులు చేసిన సహాయం చేయండి. ఎందుకంటే లోకము అశాశ్వత, మీరు జీవం శాశ్వతం. మీ వరకు మా దృష్టి ఉంచుతండి ప్రభావ, నడిపేదానికి సహాయం చేయండి. మీ ఆత్మకు లోకంలో జీవించకపోతే ప్రభావ, మీ బిడ్డలాగా మీ ఆత్మతో నింపబడి మీ ఆత్మ కార్యాలు చేస్తూ ఇతరులకు మాదిరిగా ఉండేలా సహాయం చేయండి. అవునా ప్రభు, గొప్ప నాకు మనిషి వచ్చేటప్పుడు మహిళలు ఉద్దేశించినప్పుడు మా కొరకు వచ్చాయి. ఎందుకంటే మీతో పాటికి మాకు తండ్రి ప్రభు, అందుకని వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభు. ఇద్దరిని మాత్రం ఉంచుకొని ప్రతి దినం నుంచి వరకు తండ్రి ప్రభు ఎంతో చేసుకుంటూ సహాయం చేయాలి. అందరినీ దర్శించి అందరితో మాట్లాడే విధానం బట్టి మీకు వందనం చేస్తాను. మా రక్షకుడు మా ప్రేరణ ఏసు నామం ప్రేరణ కోసం దేవుని సంగమా ఇంతవరకు తండ్రి మన మధ్య సంచరించి మనకు ఆయన యొక్క చర్య ఏంటో, ఆయన యొక్క పరిస్థితులు ఏంటో, మన పరిస్థితులు ఏంటో తెలియజేస్తూ మాట్లాడుతూ వచ్చిన దేవాతి దేవునికి మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన కృప సదాకాలం మనతో నిలిచి ఉండును గాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో మహామహిమ కలిగిన దేవుడిగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్న ఆ రోజుకే నిత్యము సంఘము ద్వారా మన జీవితాల ద్వారా మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధ దేవుని యొక్క చిత్తమైన పరిశుద్ధ ఈ కొడుకు ముగిస్తుంది. పరిశుద్ధులు ప్రేమ దేవానికి స్థితులు తెచ్చుకున్నారండి. తెచ్చుకున్నాం ప్రభావ సకల పరిశుద్ధుల ఇంతవరకు ప్రభావం ఇంకా బట్టి ఆది నుంచి అంతవరకు నాయకులుగా ప్రభావం నడిపించి పెట్టుకోవడానికి ప్రభావ నడిపించారు. అందరూ బట్టి నీకు ఎటువంటి మేము ఆరాధించుకుంటే సహాయం చేసుకోవచ్చు. పాటగారు ప్రభావం నిలుస్తుంది దాని చూపెట్టుకోవడానికి ఆడుతుంది. మరి వార్త పక్షులు సహాయాన్ని బట్టి మీరు నడిపించి దాన్ని బట్టి కూడా వాక్యం నాతో మాట్లాడుతున్నాను ప్రభావ ఆ రీతిగా నేను పెట్టుకుంటాను. ఎందుకు బైబుల్ విశ్వాసం వాక్యాంశం దయచేయండి. మరి సోదరులు వాటి మొత్తం మాట్లాడుతున్నారు బలపడుతూ సమస్తాన్ని సృష్టించేది సర్వ సృష్టికరమైన తండ్రి మా పడకలు మా నడకల ప్రభావం మీరు గమనిస్తూ వచ్చిన తండ్రి అందరూ బట్టి ప్రభావం ఏ రీతిగా మీరు మేమున్నాం ప్రభావ మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. సమస్యను మీరు జరిగించారు. కూర్చుంటూ నిలిచినటువంటి ప్రభావం నేను గ్రహించిన సమస్య మీ నాలుక తండ్రి ప్రభావ మా నాలుగు ద్వారా మేము మాట్లాడుతున్న సమస్యను గ్రహించింది మాతో మాట్లాడుతుంది. అన్నింటి ప్రభావం మరి గుర్తించండి. మమ్మల్ని హెచ్చరిస్తున్నట్టు మమ్మల్ని బలపరుస్తున్న ప్రభావం మేము ఏ రీతిగా జీవిస్తున్నాం మా అన్నింటిని బట్టి మీరు మాట్లాడుతున్నారు.
ఈ లోకానుసారం ఏది పడబోతుంది ఆశించి వారి ప్రభావ ఈ లోక సంబంధం ఏది పడుతుంది మోకాడుతున్నాం ఈ లోక సంబంధాలు అన్నింటి కూడా మేము ఈ వాక్యానుసారంగా జీవిస్తున్నాం ఏదైనా వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం ఈ మార్గంలో ఈ జ్ఞానం కలిగిన ఈ ప్రేమ కలిగిన ఇలాంటి విశ్వాసం కలిగిన జీవించబడి ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ ప్రతి కుటుంబానికి మీరు దయచేసిన దేవానికి 2018 సంవత్సరం ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభావ మా కొరకు నాకని జయించి రక్షకుడు మా కొరకు నాకని ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు నేను ఈ లోకానికి వచ్చిన ప్రతి పాపిని నేను రక్షించడానికి ప్రభావ ఈ లోకానికి వచ్చాను నా దేవుడు నా కొరకు వచ్చాడు నా సృష్టికర్త నా దేవుడు గుర్తింపు ప్రతి బిడ్డ కొరకు సృష్టిని పూజించుకున్నప్పుడు సృష్టికర్తను నేను స్థుతించేవారు ఈ నామాన్ని ప్రభు తిరిగిన అతన్ని ఎన్ని వచ్చేవారు బిడ్డ వేడుకలు ప్రతి హృదయం కూడా మీరు వెలిగించండి ప్రతి జ్ఞానం కలిగి జీవించేవారు నీవే సృష్టికర్తమైన సృష్టికర్తమైన ఎన్నో ఆరాధించేవారు ఎన్ని గణపరిచేవారు ప్రతి బిడ్డ కూడా మీరు దయించండి ఈ లోకం ఉంటుంది సృష్టికర్తమైన నీవు ఈ సృష్టిని సృష్టించిన దేవుడిగా ఉన్నామని సృష్టించిన ప్రభావ సృష్టిని ఆరాధించిన గుర్తరి ప్రభావ సృష్టికర్తమైన సృష్టించే వారికి గణపరిచే వారికి బిడ్డలందరూ తెచ్చుకుంటున్నాను దేవానికి ప్రతి బిడ్డ ప్రతి కుటుంబానికి ప్రతి ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారు ఈ వాక్యాన్ని సరిగ్గా ప్రతి కుటుంబాన్ని మీరు దయచుకోండి ప్రతి కుటుంబాన్ని కూడా ప్రతి బిడ్డ కూడా మీ దీవించడం ఆశ్రయించారు సంస్కృతి ఎక్కడికి వెళ్తున్న అవసరాన్ని ఇచ్చానికి పొడిగొంచి ఈ బిడ్డ పక్షం సమస్త మీరు సమకూర్చి బిడ్డ పక్షం దాన్ని జరిగించి మీకు రావాలని లక్ష్మీ ప్రతి కుటుంబానికి రక్షణ ప్రతి బిడ్డ పక్షం మీ కార్యం జరిగించింది ప్రతి కుటుంబ పక్షం మీ కార్యం జరిగించింది ఈ బిడ్డ సమస్త మీరు గుర్తించి సమస్త బిడ్డ మీరు జరిగించి చిన్న బిడ్డ ప్రార్థిస్తాం ప్రతి బిడ్డ కూడా మీరు ప్రార్థించుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించునే ఆశ్రయించున్నారు ఈ బిడ్డలంతా మీరు స్థుతించే వారికి మీరు గణపరిచే వారికి జ్ఞానం మిగిలించే వారికి బిడ్డలంతా కూడా మీ దయచేయండి నేను స్థుతించడం ఆరాధించడం గణపతి అట్టి ఆపి నాలుగుని బిడ్డ నింపుతున్నాను లేదా నీకు బలపరుస్తున్నాను జ్ఞానం దయచేసి మనం చేస్తున్నాను బిడ్డ విజయంతో క్షమించిన సిద్ధమైతుంది మరి పాత్ర స్థుతించి ఆరాధించుకున్నాను బిడ్డలు కూడా మీ దీవించిన వరపరుచున్నదని అనే కాకుండా ఆత్మ రక్షించబడాలని ఇస్తాను క్రీస్తు యేసు గొర్రె పిల్లగా ఆయన యొక్క పెండ్లి సంఘముగా సిద్ధపడి కోసం ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారిగా ప్రభు యొక్క సహాయం మనందరితో సదాకాలం నిలిచి ఉంది కాక